హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మనీ పవర్ బాబా పండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అండ్ బిజినెస్ కోచ్ ఆల్సో. సో ప్రతిరోజు కూడా మనం సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మ్యాజిక్ బాటలకి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాగా పని అన్నాను, విన్నాను, కన్నాను, ఇదిగో తాగుతున్నాను. ఈ విధంగా మీరు కూడా చేస్తే మీకు కూడా లాభం జరుగుతుంది. మ్యాజిక్ బాటిల్ మీద స్టిక్కర్స్ మీరు ఉపయోగించుకోండి. భారతదేశంలో మీరు ఎక్కడున్నా స్పీడ్ పోస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. వివరాలు ఫోన్ చేసి కనుక్కోండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇక లైఫ్ టైం గ్రాఫ్ కూడా మీకు ఆఫర్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది చిన్నపిల్లలకి 6,999లోనే. సో ఒక చిన్న పిల్లగాడు కానీ చిన్న పాప కానీ ఎవరైనా తీసుకుంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అదే ప్రైజ్లో ఇవ్వడం జరుగుతుంది. హరియప్. ఇది వేరే వాళ్ళకి పెద్దవాళ్ళకి 15,999. లైఫ్ టైం గ్రాఫ్ అనేది 100% యాక్యురేట్గా పనిచేస్తుంది. ఈరోజు అదే తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా బొటనవేలు ఉంగరం, తాబేలు ఉంగరం చాలా ఇంపార్టెంట్. అక్షయ తృతీయ వస్తుంది. మనం ఆల్రెడీ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాం. రెండు కూడా మనకు 6,999లోనే వస్తున్నాయి. ఒక్కటే 6,999 ఉండేది, రెండు కూడా ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయి. ఇక బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ కూడా మనం ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాం. చూసుకోండి, అది కూడా ఫాలో చేయండి. సో మనకు సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 19కి వివిధ రకాలైన మనకు ఫీజెస్ ఉన్నాయి. గురుదక్షిణ ఏప్రిల్లో వేరుగా ఉంటుంది, మేలో వేరుగా ఉంటుంది, జూన్ నెల వేరుగా ఉంటుంది, జూలై, ఆగస్టు వరకు అడ్మిషన్స్ ఉంటాయి. సో ఈ ఆగస్టు వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ వేరే వేరే ప్రైజులోనే చూసుకోండి. కానీ ఎవరైనా చాలా పేదవాళ్ళుగా ఉండి చేసుకోవాలన్నప్పుడు, ఎందుకంటే తులం బంగారం ఈరోజు 1,02,000 అయిపోయింది కాబట్టి అందుకోసమే ఈ ప్రైజ్ తగ్గించడం జరిగింది చాలా పేదవాళ్ళకి. అర్థమైందా? బట్టలు, బంగారము, పుస్తెలు, మట్టెలు అన్నీ మీరే తెచ్చుకోవాలి. జస్ట్ ఇవి గురుదక్షిణ. చాలామంది అడుగుతున్నారు, మరి మేము 15,999 కడితే మాకు బంగారము, బట్టలు అవన్నీ ఎట్లా ఇస్తారని? 1,02,000 అయింది, ఎలా ఇస్తారు? 1,60,000 కట్టినప్పుడే మేము పుస్తెలు, మట్టెలు, బట్టలు వేయలేనప్పుడు ఇలా ఇస్తాం. ఒక్కసారి ఆలోచించండి. దాన్ని విచక్షణ జ్ఞానం అంటారు, కామన్ సెన్స్ అంటారు. ఓకేనా? ఇదండి మనకు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు జరిగేది మనకు సెప్టెంబర్లో 2020లో. ఇక నమ్మాలి, నమ్మి తీరాలి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్. ఇవి పంచరత్నాలతో 6వ ప్రాణమైన ఈ లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవాలి. తీసుకుంటే మీ జీవితంలో ఎదుగుదల తప్పనిసరిగా ఉంటుంది, 100% ఉంటుంది. దీంట్లో సందేహం లేదు. ఇది నంబర్స్ యూనివర్స్ని నడిపిస్తాయి, శాసిస్తాయి, అందులో సందేహం లేదు. నంబర్ని పట్టుకున్నా నంబర్ 1 అయినా. మీరు అనుకోవచ్చు, అరే ఏదేదో అంటున్నారు. ఏదేదో కాదు, అంత సత్యమైంది. ఇది అబద్ధం ఏమీ లేదు. నేను 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా, నంబర్స్ పట్టుకున్నా, నంబర్ని నమ్మినా, నంబర్ 1గా అవుతున్నా. ఓకే, ఈరోజు భారతదేశానికి ఏమైంది, ప్రస్తుతం భారతదేశానికి ఏమైంది, ఏమేమో జరుగుతుంది కదా. అసలు 2025కి 26కి భారతదేశం పరిస్థితి ఎలా ఉంది? లైఫ్ టైం గ్రాఫ్లో ఇప్పుడు నేను వేదిక న్యూమరాలజీ చెప్పట్లేదు, ఆస్ట్రాలజీ చెప్పట్లేదు. లైఫ్ టైం గ్రాఫ్ ప్రకారం భారతదేశానికి ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఎలా ఉందో చూసుకుందాం. ఒకసారి లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుందాం. ఇదే లైఫ్ టైం గ్రాఫ్ మీ పిల్లలకు కానీ, మీ కంపెనీస్ కానీ, మీకు ఏదైనా లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవాలనుకుంటే మీరు సంప్రదించండి. సో మీ పిల్లలకు తీసుకోవచ్చు, మీకు తీసుకోవచ్చు, మీ భార్యకి తీసుకోవచ్చు. అందరికీ లైఫ్ టైం గ్రాఫ్ 100 సంవత్సరాలు పనిచేస్తుంది. దీంట్లో సందేహం లేదు, 100% గ్యారంటీ. చూడండి. సో ఇక లైఫ్ టైం గ్రాఫ్ మనం చూద్దాం. లైఫ్ టైం గ్రాఫ్. సో లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉందో చూద్దాం. లైఫ్ టైం గ్రాఫ్ మనము భారత్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు భారత్ గురించి లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది మనం చూసుకుందాం భారత్ గురించి. సో ఇది తెలంగాణది, మనం భారత్ చూద్దాం ఒకసారి. సో భారత్ గురించి తెలుసుకుందాం. రైట్, ఇది మనకు భారతదేశం గురించి లైఫ్ టైం గ్రాఫ్. భారతదేశానికి గురించి లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది?
లైఫ్ టైం గ్రాఫ్, భారత్ లైఫ్ టైం గ్రాఫ్ ఈవెంట్. ఇది ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటిది, మనకు స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1947. 6-8 6-8 జన్మ సంఖ్య 6, విధి సంఖ్య 8. 8లో శని ఉంది కాబట్టి చూడండి లైఫ్ టైం గ్రాఫ్. ఇప్పుడు ఈ లైఫ్ టైం గ్రాఫ్లో మీరు చూసుకోవచ్చు, మనం ప్రస్తుతము మనకు 2013 అంటే ఎప్పుడైతే 1992 చాలా పైకి వెళ్ళింది, అక్కడ నుంచి 92 నుంచి మన క్రమక్రమంగా భారతదేశం 2013 వరకు 2013 వరకు ఏ ప్రభుత్వం ఉందో మీకు తెలుసు, ఆల్రెడీ కామెంట్ రూపంలో తెలియజేయండి. 2013 వరకు డౌన్ఫాల్ అయిపోయింది. ఇక 2014 నుంచి క్రమక్రమంగా గ్రోత్లోకి వెళ్తుంది. 2019లో కొంచెం ఇంకా పైకి వెళ్ళింది. 2031 వరకు ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోతుంది, అంటే ఎడ్జ్ పాయింట్ దాటిపోతుంది. ఇక 2037కి 3.3 అవుతుంది, 3.3 ఉండేది 3.3 అవుతుంది. ఇక 2049కి చాలా పెద్ద, అంటే మనకు స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకి భారతదేశం ఒక నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. గ్రాఫ్ కూడా చెప్తుంది, చాలా దూసుకెళ్తుంది. ఇంకా 2064, 2072లో కూడా టాప్ పొజిషన్లో ఉంటుంది భారతదేశం అనేది స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ రైట్ మార్కులు చెప్పాను ఇక్కడ. సో 2030 నుంచే మనకు గ్రోత్ ఉంది. సో దాదాపుగా ఇప్పుడు 2025 నడుస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉందో మీరు కూడా తీసుకోవచ్చు. ఇక మనం 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ అంటారు, ఇది భారతదేశానికి. అదేవిధంగా భారతదేశానికి ఇదిగోండి 1 నుంచి 24 సంవత్సరాలు 71 వరకు, అంటే 1965లో మనకు యుద్ధం జరిగింది, 1971లో యుద్ధం జరిగింది, 1948లో జరిగింది. సో మనకి ఎక్కడైతే 7 నంబర్ వస్తుందో అక్కడ కూడా ఇదిగో 54లో కూడా జరిగింది. అయితే ఇప్పుడు 2025కి ఎలా ఉంది, ఇదిగో 1999లో కార్గిల్ వార్ జరిగింది, ఇక్కడ 52 నెంబర్ వచ్చింది, ఇదిగో 35 నెంబర్ వచ్చింది. ఎక్కడైతే 7 నెంబర్ వస్తుందో 7 మరియు 16, 25, 52, 34, 61 ఇట్లా ఏ నెంబర్లు అయితే వస్తున్నాయో అప్పుడే మనకు భారతదేశానికి ఇబ్బంది జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు మనం 2000 ఇదిగో చూడండి, మనకు ఎక్కడైతే ఏ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయో అప్పటి నుంచి భారతదేశము ఎలా ఉంది ఏంటిది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. 2004 నుంచి 2014 వరకు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. 2014 నుంచి మరి బీజేపీ పరిపాలిస్తుంది. అలా గ్రోత్ అవుతూనే ఉంది. సో మీరు గమనించవచ్చు, ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, మన భారతదేశానికి. ఇప్పుడు ప్రస్తుతము 2024 జరుగుతుంది, 2025 జరుగుతుంది. 2025కు 78 సంవత్సరాలు అయింది మన స్వతంత్రం వచ్చేసి. సో 24 నెంబర్ వచ్చింది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ నెల మనకి ఏప్రిల్ నెల కాబట్టి ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ యొక్క గ్రాఫ్లో 2024ది పనిచేయడం జరుగుతుంది. చూడండి 2024 నుంచి ఇప్పుడు ఇంకా 2024ది 22 నెంబర్ నడుస్తుంది, 22 నెంబర్ నడుస్తుంది. మరి 77 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మనకు 2025 78 సంవత్సరాలు 24 నెంబర్ అంటే మనకు ఈ భారతదేశానికి ప్రస్తుతం ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది. ఎప్పుడు ఆగస్టు నుంచి ఈ సంవత్సరం మళ్ళీ ఆగస్టు వరకు మంచిగా ఉంటుంది. నెక్స్ట్ 2026 ఆగస్టు నుంచి మాత్రం బాగుంటుంది. ఈ సంవత్సరం ఇంకా మనకు 4 నెలలు భారతదేశానికి కష్టం ఉన్నది. మళ్ళీ గుర్తు చేసుకోండి, భారతదేశానికి ఇంకొక 4 నెలలు ఇబ్బంది ఉంది. నెక్స్ట్ ఆగస్టు 15 తర్వాత మనకు స్వతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత మంచిగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 2026కి మనకు 26 నెంబర్ వచ్చేస్తుంది, 79 నెంబర్ వస్తుంది. ఇది చాలా డేంజర్ నెంబరు. 2026లో భారతదేశానికి ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు 4 నెలలు కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ మొన్న జరిగిన కాశ్మీరీ సంఘటన గుర్తుకొస్తుంది. 22వ తారీఖు రోజు 26 మంది, పుల్వామా అంటే అది కూడా 26 నెంబరే.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే న్యూమరాలజీలో మీరు నమ్మినా నమ్మకపోయినా నంబర్స్ పనిచేస్తున్నా, 8 నెంబర్ వచ్చినా, 7 నెంబర్ వచ్చినా, 13 నెంబర్ వచ్చినా, రాహు నెంబర్ వచ్చినా, కేతువు నెంబర్ వచ్చినా, శని నెంబర్ వచ్చినా మనకి ఇబ్బంది జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇది ఈ ఒక్క సంవత్సరాన్ని కాదు, గత ఇంతకుముందు సంవత్సరాల్లో కూడా ఇలా వచ్చినప్పుడే మనకు ఇబ్బందులు జరిగినాయి. సో 2026 ఆగస్టు మళ్ళీ చెప్తున్నా, 2026 ఆగస్టు 15వ తారీఖు నుంచి భారతదేశానికి ప్రమాదం జరగబోతుంది. 2026 ఆగస్టు 15వ తారీఖు 2026 ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ 26 నంబరు 79 నంబరు పనిచేయబోతుంది. ప్రస్తుతం ఈ 4 నెలలు కూడా భారతదేశానికి ఇబ్బంది ఉంది. ఆగస్టు 15th నుంచి మళ్ళీ మంచి నెంబర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి 24 నెంబర్ అంటే చాలా మంచిది. ఆగస్టు 15 నుంచి మళ్ళీ 2026 15 వరకు బాగుంటుంది. ఈ 4 నెలలు తర్వాత 2026 ఆగస్టు 15 నుంచి అప్పుడు చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. అది దానికోసమే ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. నేను ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా 140 కోట్ల మంది ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు, మరి హోం శాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు అందరూ కూడా మరి చక్కగా భారతదేశాన్ని రక్షించడానికి వాళ్ళు 24 గంటలు 365 రోజులు పనిచేస్తున్నారనలో సందేహం లేదు. మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలని చెప్తున్నాను నేను. సో మానవ చరిత్రలో భారతదేశానికి ఒక గొప్ప పేరుంది, ఎవరి మీద మనము యుద్ధాలకు వెళ్ళము అని, శాంతియుతంగా ఉంటాను. కానీ పక్క దేశాలైన ఈ పాకిస్తాన్ కానీ ఇవన్నీ మన మీద దాడులు చేస్తుంటే ఊరుకోవడం. సో అందుకోసమే రాబోయే రోజులలో కొంచెం సంకట స్థితి రాబోతుంది మనకు 2026 మనకు ఆగస్టు 15 నుంచి. అది గమనించండి. ఇదండి లైఫ్ టైం గ్రాఫ్లో. తర్వాత మనకు 2047కి భారతదేశము 2047కి దాదాపుగా మనకు భారతదేశం టాప్ పొజిషన్లో ఉంటుందన్న సందేహం లేదు. సో ఇక ఇది 10 సంవత్సరాలకు ఒకసారి మనకు లైఫ్ టైం గ్రాఫ్ భారతదేశంది. 2007కి 0 అయిపోయింది, మళ్ళీ క్రమక్రమంగా పెరుగుతుంది. చూడండి, 2027కి టాప్కి వెళ్ళిపోతుంది, 2030కి ఇంకా టాపు, 2047కి ఇంకా టాప్ వెళ్ళిపోతుందండి. సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్లో మనం చక్కగా చూసుకోవచ్చు. ఇలా ఏ దేశందైనా చూసుకోవచ్చు మనం. సో ఏ దేశానికైనా ఏం జరుగుతుందని తెలుసుకోవచ్చు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అందరికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.